మనముడుగా కుల మతాలకు అతీతంగా మన పూర్వీకులు స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడినారో మనం కూడా యూనిటీ ఉండి సమాజ సేవ కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు అంతా కూడా ఒకటేనని నిరూపిస్తూ కలిసికట్టుగా ఏ పనైనా చేయాలి, కలిసికట్టుగా ఐకమత్యంతో మనం ఉద్యమాలు పోరాడుకుంటూ మన సంక్షేమ పదాలను సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా పాములపాడు మండల కేంద్రంలో ఒక యూనిట్గా ఏర్పడి అన్ని సంఘాల ద్వారా యూనిట్గా ఏర్పడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. నా పేరు మురళీమోహన్, బీసీ ఐక్య కులాల సంఘ అధ్యక్షుడిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ భాయ్ అసోసియేషన్ ఈరోజు 74వ రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని కులాలు, అన్ని మతాల వారు ఐకమత్యంతో దేశం యొక్క సుసంపన్నమైనటువంటి స్వరాజ్యం నిమిత్తమై అన్ని కులాలు ఒక తాటిపై నడిచి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసము ఈరోజు ఒక తాటికి వచ్చి పాములపాడు మండలంలో ఐక్యంగా అన్ని కులాలతో కలుపుకొని వెళ్ళేటువంటి విధానాన్ని నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యదర్శిగా నేను నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న నాగన్న, నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యదర్శిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకే. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ అసోసియేషన్ ఏర్పాటైన సందర్భంగా గంభీరంగా ఆనందంగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నా పేరు కె బాలస్వామి, అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనరు, పాములపాడు మండలం. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరం హిందూ, క్రిస్టియన్, ముస్లిము బాయ్ అనుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండి ఏ పనినైనా కానీ ఎవరికి ఏదున్నా కానీ అందరం కలిసికట్టుగా చేసుకోవాలని, ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యంతో ముందుకు వెళ్ళి అన్నీ సాధించుకోవాలని మనకు పెద్దలు వాళ్ళు కల్పించినటువంటి రాజ్యాంగమును కానీ మరి ఏ ఇతర క్రిస్టియన్ అందరి ఏకధాటిగా 74వ గణతంత్ర వేడుక వారి మీద కుల మతాలకు అతీతంగా పోరాడి మనకి ఈ స్వాతంత్ర పరాలు తీసుకొచ్చారు. మనం కూడా ఇప్పుడు దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు కుల మతాలకు అతీతంగా మత సామరస్యంతో, మానవత్వంతో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అని ముక్త కడంతో ఖండించవలసిన పరిస్థితి ఎంతగానో ఏర్పడింది. ఏది ఉన్నా కలిసికట్టుగా సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. మండల వికలాంగుల అధ్యక్షుడు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మంచిగా ముందు కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాపూర్వకంగా నేను చెప్పడం జరుగుతుంది. మరోసారి కులం వద్దు, మతం వద్దు, మనమందరం ఒకటే, హాయ్ బాయ్ అనే నినాదంతో నేటి నుంచి మండల స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా సమరసంగా పరిష్కరించకూడదు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అలానే మండల ప్రజలకు కులం వద్దు, మతం వద్దు, మనమందరం హాయ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కొనసాగిస్తాం. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్.